ఛానల్. ఈరోజు పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే నాకు తినాలనిపించింది, అందుకని నేను చేసుకున్నాను. కానీ ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెస్. సో మీకు ఎంత మోతాదులో కావాలనుకుంటే అంత, నిన్న 2 3 అని నేను చెప్పను. మీకు ఎంత కావాలనుకుంటే అంత బగారా సామాన్ తీసుకోండి, వేసుకోండి. ఎక్కువైతే కొంచెం ఘాటు అవుతుంది, అంతే. అంతకు మించి ఏమవుతుంది, ఏం కాదు. తక్కువైతేనే సబ్బగా ఉంటాయి. ఆ మాత్రం దానికి మళ్ళీ మనం పెద్ద ప్రాసెస్ చేసుకొని దానికోసం ఇన్ని తీసుకోండి అన్ని తీసుకోండి అని చెప్పడం దేనికి అవసరం లేదు కదా. మీకు స్పైస్ తగ్గట్టు మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఈ బగారా మసాలా అంతా దాంట్లో వేసేయాలి. ఇది వేసేసి వెంటనే పచ్చిమిర్చి నేను ఆల్రెడీ పేస్ట్ కోసం పక్కన పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కనిపించాలి కదా అని చెప్పి మళ్ళీ ఒక 4 పచ్చిమిర్చి అలా స్లైసెస్ కట్ చేసి వేసాను. స్పైస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో మన పుదీనా పులావ్ కోసం పుదీనా పేస్ట్ కావాలి కదా. పుదీనా పేస్ట్ కావాలంటే ఒక మిక్సీ తీసుకొని దాంట్లోకి ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చిలు, స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రెష్ పుదీనా తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే ఫుల్గా ఇసుక ఉంటుంది, మస్తు ఇసుక ఉంటుంది. సో 4-5 సార్లు కడగాలి. ఆ కడిగే గ్యాప్లోనే ఫ్లేవర్ పోతుంది అని అనిపిస్తుంది నాకు. ఇండియాలో అయితే మంచిగా చెట్లకు కోసేసి మంచిగా అలా ఉత్తిగా వాటర్లో కడిగి వేసేసుకోవచ్చు. సో ఆ పేస్ట్ని మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. కొంచెం పచ్చివాసన పోయింది అని అనిపించినప్పుడు దాంట్లో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. మీకు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. అది మంచి మసాలాస్ అన్నీ కలిసిపోయిన తర్వాత ఒక టమాటో స్లైసెస్ వేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇంత అంత అని నేను చెప్పలేను కదా. ఎవరికి నచ్చిన టేస్ట్లో వాళ్ళు తింటారు. కొంచెం ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. సో మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. అండ్ దెన్ ఇది మసాలా మంచిగా వేగిపోయింది, ఎందుకంటే అడుగంటుతుంది. పేస్ట్ అనేది నార్మల్గా అడుగంటుతాయి, మనం కలుపుతూ ఉండాలి. ఇలా అయిపోయిన దాంట్లోకి మనం సోక్ చేసుకున్న బాస్మతి రైసే కాకుండా ప్లెయిన్గా నేనేం చేస్తానంటే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే ఒక 1/2 గ్లాస్ నార్మల్ రైస్ని యాడ్ చేస్తా. దాన్ని కూడా ఇవన్నీ క్లీన్ చేసుకునే టైం ప్రాసెస్ కంటే ముందు నానబెట్టుకుంటా, అంతే. మీరు ఒకటి గమనించారా, అందరిలాగా నేను ఫస్టే మనం ఎంత బియ్యం తీసుకున్నామో అంత బియ్యానికి వాటర్ వేసేసి అలా తర్వాత రైస్ వేయట్లేను. లాస్ట్లో ఫస్టే రైస్ వేసాను నేను. ఎందుకు అంటే ఆ మసాలా అనేది రైస్కి పడుతుంది మంచిగా, అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అది వాటర్ వేసి అది మరిగిన తర్వాత వెయిట్ చేసి రైస్ వేయడం కంటే ఇలా వేసుకుంటే తొందరగా అవుతుంది. ఏది చేసినా తొందరగా అయ్యే ప్రాసెస్లు మనం చూసుకోవాలి. లేట్ చేసే ప్రాసెస్లు మనకి ఎందుకు చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఫ్రెండ్స్ అయితే నువ్వు వంట చేస్తావా అంటారు, కానీ నేను వంట బాగా చేస్తాను. మా ఆయన్ని అడగండి, నేను వంట బాగా చేస్తాను. సో అలా అన్నీ అయిపోయిన తర్వాత మూత పెట్టి మంచిగా దమ్ అయిపోతుంది. దమ్ అయిపోయి ఇంకా చూడండి పొడి పొడిగా అవుతుంది. మనం కుక్కర్లో చేసుకుంటే ముద్దగా వస్తుంది, కానీ ఇలాగ మనం అన్నం గిన్నెలో వండుకుంటే మంచిగా పొడిగా వస్తుంది. అండ్ ఆ టెక్స్చర్ కూడా బాగుంటుంది, గ్రెయిన్స్ పలుకుల్లాగా. సో నాకైతే చూస్తే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చాలా ఈజీ కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. కమెంట్ చేయండి ఎలా వచ్చిందో, బాగా వచ్చిందా లేదా, నేను చేసింది ఎలా ఉందో కూడా చెప్పండి అబ్బా ప్లీజ్. ఇంత మంచి వేడి దాంట్లో చికెన్ ఫ్రై వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అని మా అత్తయ్య అంది. కానీ ఆ రోజు నాకు టైం లేక నేను చేయలేదు. ఎర్లీ మార్నింగ్ చేశాను కాబట్టి ఆఫీస్ లంచ్ కోసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి. బాయ్.